రాష్ట్రంలో కులగణ చెయ్యాలి అని రాహుల్ గాంధీ ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు, కేబినెట్ లో పెట్టాడు. కులగణ జరిగింది. కానీ కొందరు ఆర్గనైజేషన్స్ గాని కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కులగణ సరిగ్గా కొందరికి అవకాశం ఇవ్వలేదు, తక్కువ వచ్చిందనే దాని మీద మళ్ళా నిన్న ఈ ఏదైతే కులగణ దాని మీద కమిటీ ఉందో వాళ్ళన్నీ చర్చించి మళ్ళా 16 నుంచి 28 వరకు ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయలేదో, కులగణ సర్వేలో రాలేదో వారందరూ కూడా అవకాశం ఇచ్చారు. ఇక దీని మీద అపోజిషన్ కూడా మాట్లాడే రైట్ లేదు. ఎందుకంటే తప్పు జరిగిందా లేదా అనేది కాదు, కానీ మీ అపోహలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం సరి అయిన నిర్ణయం. అదే విధంగా ఇవాళ ఏదైతే బీజేపీ గాని బీఆర్ఎస్ గాని మాట్లాడే తీరు, వాళ్ళ కేంద్రంలోనే బీజేపీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఎన్డీఏ చైర్మన్ సీఎం ప్రధానమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ. మరి దీనికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు గాని పార్లమెంట్ మెంబర్స్ గాని ఎందుకు అడుగుతలేరు? మిగతా రాష్ట్రాలలో అవసరం లేదా, ఓన్లీ తెలంగాణలోనే అడుగుతారా? మరి మేము ఇక్కడ చేసిన ఒక నిర్ణయం అది హిస్టారికల్. ఎందుకంటే ఏ నాయకుడు కూడా చేయలే. అది రాహుల్ గాంధీ గారి ఆలోచన. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి. అదే విధంగా మీరు కూడా ఇతర రాష్ట్రాలలో జనగణన చేయాలని కూడా సోనియా గాంధీ గారు కూడా అడుగుతున్నారు. కాబట్టి మరి మీరు చేస్తారా లేదా దాని మీద కూడా జవాబు చెప్పండి. ఎంతసేపటికి కాంగ్రెస్ ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. మీరు గతంలో 10 ఏళ్లలో మీరు ఏమేమి తప్పులు చేసిరో దాన్ని సరిదిద్దుకోవాలి తప్పితే ఒక ఆమె అంటది రాహుల్ గాంధీ వచ్చేటోడు ఉండే భయపడి రాలేదు, 6 డిక్లరేషన్ అంటాడు. ఇంకో నాయకుడు ఏమంటాడంటే ఢిల్లీలో జరిగినటువంటి కేజ్రీవాల్ అండ్ బీజేపీ ఇది కుమ్మక్కయిండ్రు, దీనికి కారణం ఓన్లీ బీజేపీని గెలిపించడానికి రాహుల్ గాంధీ అంటాడు. ఏమన్యాయమండి ఇది. ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫే కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఏది సెక్యులర్ సిద్ధాంతం మీద. మేము బీజేపీతో ఎన్నడాట్ చేస్తే ఎందుకు రోజు ఇదే మాటలు. అసలు మీడియా కూడా ఎక్కువ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినాం, ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేసినాం, యూపీఏ పీరియడ్ లో జరిగింది. కానీ ఒక్క పేపర్ కూడా రాయదా. కాంగ్రెస్ చేసింది యూపీఏ అని చెప్తున్నది. అది వాళ్ళు ఏం చేయని వాళ్ళు 25 కోట్ల మందిని మేము బిలో పావర్టీకి వెళ్ళి పైకి తెచ్చినామంటున్నారు. ఇవన్నీ వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు. తప్పనిసరిగా మేము చేసింది చెప్తున్నాం. తప్పనిసరిగా ఏదైతే సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్ మాకు 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. మేము 5 సంవత్సరాలు తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేస్తామనేది నాకు నమ్మిక ఉంది. అదే విధంగా నా ఉద్దేశంలో ఏంటంటే ఇక దీని మీద అదే విధంగా నేను 10 జిల్లాలు తిరిగి ఏది బీసీ డిక్లరేషన్ ఎక్కడ చేసినాం, కామారెడ్డిలో చేసినాం. దానికి సిద్ధరామయ్య కూడా వచ్చిండ్రు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని క్లియర్గా ఉన్నది. మనకు 42% రిజర్వేషన్ వస్తుంది. దాంతో పాటు మా బడ్జెట్ కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను కోరుతాను. అదే దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు అవకాశాలు కుల వృత్తులకు కూడా న్యాయం జరగాలి. మాకు సరి అయిన బడ్జెట్ పెంచాలని నేను కోరుతున్నా.